మొన్న కొద్దిగా సోషల్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్లో ఎన్టీఆర్ మాట తప్పాడు అనే దానిపైన మేమందరం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ పెట్టిన విషయం మీరే మాకు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నమే మేము చెన్నై వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు 70 లక్షలు బిల్లు అయింది, దాని విషయం ఏంది కనుక్కునేదానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఆడ ఫస్ట్ డాక్టర్తో అసలు పొజిషన్ ఏందో, పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం. 90% రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసాం. మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక్క 40 లక్షలు టీటీడీ ఇచ్చింది, 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రెండు మాత్రమే ఆనర్ అయ్యింది. ₹1 కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ 20th 19th డిశ్చార్జ్ ఫామ్ రాసి ఒక సెటిల్మెంట్ చేశారు 60 lakhsకి. ఆ టైంలో మాకు ఎవరికి ఇంటిమేషన్ కూడా లేదు. ఆమె దగ్గర 11 లక్షల చిల్లర అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ 11 లక్షల చిల్లర ఆమె చెప్పింది. అప్పుడు ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ పూర్వకంగా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి కానీ మిగతా ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల వాళ్ళు 40 lakhs మొత్తం రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. ఇంత 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ఏం ₹1 కట్టలేదు అనేసి చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా, మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీ దగ్గర 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే రీఛార్జ్ అయిపోయి ఉంటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కాడికి మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళాం. అవును చెప్పింది. అవి చూస్తే సిచ్యువేషన్ వేరేగా ఉంది. 60 లక్షలప్పుడు చేసుకుంటే ఆమె దగ్గర ఉన్న 12 లక్షలు 11 లక్షల చిల్లర 9 lakhs అనేది కట్టేస్తుంటే ఆ రోజు రిలీజ్ అయిపోయింటాడు. అడిషనల్గా 7-8 లక్షలు వచ్చేసేది కాదు. ఇప్పుడు అడిషనల్గా మేము కట్టినా ఎవరు కట్టినా కూడా 7 లక్షలు అనవసరంగా పోయింది, బెడ్ ఛార్జీలని అదని. 27,26,000 ఎంతో డిశ్చార్జ్ రాసి మొత్తం ఒక బిల్లు చేస్తే మేము ఇంత కట్టలేము మాకు ఇది అంత ఆవిడ అనడంతో 60 lakhs సెటిల్మెంట్ అయింది. 60 lakhsకి 51 lakhs ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది అమౌంట్. 9 lakhs కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. తను వచ్చి ఈ వీడియోలో మాట్లాడింది ఏంటి, మా అబ్బాయి బయటికి రాలేని పొజిషన్లో ఉన్నాడు, మీరు వచ్చి రిలీజ్ మా అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి అంది. డిశ్చార్జ్ వాళ్ళ చేతిలోనే ఉంది. అప్పటికి మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. సండే ఇది అయింది, ఫ్రైడే అయితే సండే రోజు మనకు ఒక విషయం చెప్తే మండే రోజు మార్నింగ్ చెప్పంగానే మండే రోజు మార్నింగే ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఆమె దగ్గర వచ్చిన అమౌంట్ అయితే ఆమె ఫస్ట్ భయం ఏంటంటే నెక్స్ట్ 3 months ఆమెకు ఒక 2 to 3 lakhs ఖర్చు అవుద్ది మెడికేషన్కి. ఏదన్నా 3 months కంటిన్యూ హాస్పిటల్కి తిరగాలి, చెన్నై డే కేర్కి ఇంటి నుంచి. ఈ 3 monthsకి ఇప్పుడుతో ఇది క్లోజ్ అయిపోతే 3 monthsకి డబ్బులు ఎలాగా అని చెప్పి ఆ అమౌంట్ ఆఫ్ చేసి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తే అది 3 monthsకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆమె బాధతో ఆమె ప్రెస్ మీట్ ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చుంటారో పెట్టింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 3 months కోసం ఇది ఇలా బిల్డ్ అయింది. మనకి ముందే చెప్పుంటే అది ఫస్ట్ హీరో గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండనమ్మా, ఇది మీకు ఏం ఇబ్బంది ఉండదు, మా వాళ్ళకి చెప్తాను అని క్లియర్గా అన్నారు. కానీ ఎక్కడ TV9లో తమ్లైన్లు పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో తమ్లైన్ పెట్టి చేశారు, మోసం చేసిన ఎన్టీఆర్ ఇవన్నీ. అసలు ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా కూడా మాట్లాడలేదు. అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ 2-3 నిమిషాల్లోనే ధైర్యం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేస్తారంటే అది పర్సనల్గా చెప్పాలి కదా. మనకి చెప్పింది 77 లక్షలు, 51 లక్షలు వచ్చింది. మీరు చూసుంటారు వీడియోలో కూడా 20 లక్షలు కట్టాలి. నేను చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు. డిసెంబర్ 19, 18 నాటికి 9 లక్షలు కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. ఆ 3-4 డేస్కి ఎవ్రీడే 70,000 ఓన్లీ బెడ్కి వేశారు కాస్ట్ మెడికేషన్కి. వాటి వల్ల ఎక్స్ట్రా అయింది. అవి కూడా మాట్లాడి హీరో గారితో చెప్తే మొత్తం అంతా నిన్న ఈవినింగ్ 5 o'clockకి సెటిల్మెంట్ అయిపోయింది. నైట్ 11:30కి తనని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి. 3 months రెగ్యులర్ డే కేర్కి రావాలి.
అవన్నీ చూసి 11:30కి మా ఫ్యాన్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి వచ్చాం. ఈ నెక్స్ట్ 3 months కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది పడకండి అమ్మా, మీది మీరు చూసుకోండి, ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్లు ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చేది జరిగింది. దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు, ఇలా పెడితే సంబంధం వస్తుంది. ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్గా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి, అది ఇంకా కొంచెం ప్రాబ్లం అయింది అంతే. ఇందులో ఆవిడది మనం ఏమైనా ప్లేస్ బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమైనా మాట్లాడినా కొన్ని తెలిసిన విషయాలు ఉన్నాయి, అన్నీ చాలా అమౌంట్లు ఇదిని. ఆ అబ్బాయికి నెక్స్ట్ 3 monthsకి ఉపయోగపడుతుంది. మనం ఒకరికి ఇబ్బంది పెట్టడం అవుతుంది కానీ అంతకు మించి